గట్కేసర్ మున్సిపల్ సిబ్బంది అత్యుత్సాహం బంజారాలకు ఆగ్రహం తెప్పించింది. మున్సిపాలిటీ పరిధిలో ఎన్ఎఫ్సి నగర్ కాలనీ 2వ వార్డులోని పార్కు స్థలంలో గోర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 9న శీతల భవాని ఉత్సవం సందర్భంగా దేవత విగ్రహాలను తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నారు. 9 రోజుల పాటు పూజలు పూర్తిగా కాకముందే మున్సిపల్ సిబ్బంది విగ్రహాలను తొలగించారు. దీంతో కోపోద్రిక్తులైన బంజారాలు గట్కేసర్ మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. తమకు ఎలాంటి సమాచారం తెలపకుండా తమ మనోభావాలను దెబ్బతీసేలా దేవత విగ్రహాలను తొలగించారు సరైనది కాదని అన్నారు. అయితే సమాచార లోపంతో ఇలా జరిగి ఉంటుందని ఆందోళన చెందకూడదని చర్చలు జరిపి కమిషనర్ బంజారాలను శాంతింపచేశారు. మాకు ఆల్రెడీ రమాదేవి వచ్చి ఒక మాట చెప్పింటారా నా దగ్గర రావాలి కదా సార్ మీరు పండుగ చేసుకోవడానికి అవకాశం మీకు ఇబ్బంది అయింది నా దగ్గర వచ్చి మాట్లాడుతుంది మా మంచితనం అన్నా మాది గోర్ వెల్ఫేర్ అసోసియేషన్ గట్కేసర్ మున్సిపల్. నేను ప్రెసిడెంట్. నా పేరు బానోతు రాములు నాయక్. మా అసోసియేషన్ మా అందరిది చాలా మంది మేము డ్యూటీలా మా ఎక్కడెక్కడ నుంచి ఇల్లు కట్టుకొని ఉన్నాం. ఇక్కడ రెండో వార్డు కౌన్సిలరు రమాదేవి కొమ్మగారి రమాదేవి గారు వచ్చి మా శిథిలాభవాని మేము ఆల్రెడీ కమిషనర్ని అడిగాము, ఇక్కడ ఉన్న కౌన్సిలర్ని అడిగాము, అందరినీ అడిగి మేము పండుగ జరుపుకుంటాం అమ్మ, ఏడైనా ఒక దగ్గర జాగా చూపించమని చెప్పాము. అందరికీ లెటర్ పెట్టాము, చైర్మన్ కూడా పెట్టినాక కూడా పండుగ చేసుకొని సాఫ్ చేసుకొని అన్నారు. జేసీబీ కమిషనరే తోలిస్తా అని చెప్పిండు. తర్వాత మళ్ళా రెండో కౌన్సిలర్కి ఏం ఫోన్ చేసిందో ఏమో తెలియదు. చేసినాక వచ్చి లేదు మీరే బండి పెట్టుకొని సాఫ్ చేసుకోమని చెప్పారు. సాఫ్ చేసుకున్నాము. ఏదో మూలకు మా పండుగ చేసుకుందామని మూలకు మా శిథిలా భవాని 7 భవానీలు మేము పెట్టుకొని పండుగ నిర్వహించుకున్నాము. గత మంగళవారం చేసుకున్నాము. ఇవాళ మంగళవారంకి వారం రోజులు. ఇవాళ మేము లేని సమయంలో మా వాళ్ళు అందరూ డ్యూటీకి పోయారు. డ్యూటీలు పోయిన సమయంలో ఎవరు లేని సమయంలో మా శిథిలా భవానీని తొలగించారు కొమ్మగారి రమాదేవి మళ్ళీ కమిషనర్ గారు. మళ్ళీ ఎందుకు మాకు అంటే మేము హిందువులము, మేము లంబడోలం పుట్టినాం మాది తప్ప. ఇప్పుడు హిందువుల దేవాలయాలు ఉంటాయి, మా దేవాలయాలు ఉండాలి కదా. ముస్లిమ్స్ దేవాలయాలు ఉంటాయి, క్రిస్టియన్స్ వాళ్ళే రెండు ఒక దగ్గర వీళ్ళ పక్కనే క్రిస్టియన్స్ ఉంటుంది, చర్చి ఉంటుంది, ఇంకో చర్చి పెట్టుకొని పూజిస్తారు. వాళ్ళకు ఏం అంటలేరు. మేము మా పండుగ చేసుకోవడానికి మేము గత సంవత్సరాల నుంచి అడుగుతున్నాము. అడిగినాక మీరు చేసుకోరు అని చెప్పి మళ్ళీ అంటే మా మీద అంత ఎందుకు? మీరు ముస్లిం ఉండి మేము ముస్లిం ఎవరినో పట్టుకొని మా శిథిలా భవాని తొలగించడానికి ఎందుకు? ఆ మొగ్దుం ఎవరు, ఆ రాజు ఎవరు, వాళ్ళ మాట వినుకొని మా శిథిలా భవాని ఎందుకు తొలగించాలి? మా పరిస్థితి ఏంది ఇప్పుడు? మేము ఏమైనా అడిగినామా? మీ దగ్గర ఏమైనా ఆస్తులు అడిగినామా? ఉన్న జాగాల కొంచెం జాగాల మేము పండుగ జరుపుకుంటామన్నాం. మేమేం గుడి కట్టినాం, ఆడ గుడి లేదు, ఏం లేదు. జాగాల ఏదో చెట్లు కంప ముళ్ళలు అన్నీ ఉంటే దాన్ని తొలగించి మేము గుడి చిన్న మామూలుగా మా పండుగ చేసుకుంటాం, దాటుడు పండుగ చేసుకుంటాం ప్రతి సంవత్సరము. మూలను పెట్టుకుంటామని చెప్పేసి ఆ రోజు మూలను పెట్టుకొని వారం రోజులైంది. ఇలా తొలగించారు. దానికి